జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ రోజున మనము వృషభ రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే శని ట్రాన్సిట్ అండి. శని ట్రాన్సిట్ మార్చి 29న రాత్రి 11 గంటల 1 నిమిషానికి జరగబోతుంది. సో ఆటోమేటిక్గా అందరు తెలిసిన విషయమే, వృషభ రాశికి శని మహాయోగకారకుడు. ఎలాగైతే తులారాశికి యోగకారకుడో శని మహాయోగకారకుడు అండి. ఉండి లాభస్థానంలో శని ఉండడం ఎన్నో సంవత్సరాల నుంచి మాకు జీవితం కలిసి రాలేదు. ఎవరైతే అంటున్నారో జీవితం కలిసి రాలేదు అంటే మాకు ఏం పని చేసినా కలిసి రావటం లేదు. సో ఇప్పుడైతే మీరు ఆ పని చెప్పాల్సిన అవసరం, ఆ మాట అయితే చెప్పకండి ఇప్పుడు. ఎందుకంటే మీకు జీవితమే కాదు, అన్నీ కలిసి రాబోతున్నాయి. అన్ని విధాలుగా పాజిటివ్ అనమాట వృషభ రాశి. చివరికి వృషభ లగ్నం వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది ఎవరైతే 66, 67, 65 ఆ టైంలో పుట్టారు కదండి, వాళ్ళకైతే శని మీద శని వచ్చేస్తారు. దీని తర్వాత కూడా శని 30 years తర్వాత, ఎందుకంటే 30 years తర్వాత మీనంలో రాబోతున్నారు. సో లాభస్థానంలో శని ఆల్వేస్ మంచిది, అంటే మామూలుగా మంచిది కదా, అతి మంచిది అనమాట, చాలా మంచిది. అందులోని సువర్ణమూర్తిగా, ఇక్కడే సువర్ణమూర్తి అని చెప్తున్నాను. ఎలాగైతే మీనము మేషం వాళ్ళకి ఇబ్బందులు అవన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్ అడుగడుగునా అని, కానీ వీళ్ళకి అలా ఉండదండి, బాగుంటుంది. ఇంకో విషయం అండి, దీన్ని ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏందండి మాకు శని వచ్చిపోయారు కానీ ఏం కాలేదండి వృషభ రాశి వాళ్ళకి అని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు ఇంకో విషయం గమనించండి, వృషభ రాశితో పాటు శని మన చేతి హస్తరేఖలలో ఇది ఉంది కదండి, ఇది ఈ వేలు శని అనమాట. ఇక్కడ మ్యాలిఫిక్ గుర్తు ఉండకూడదండి. ఈ విషయం వృషభ లగ్నం వాళ్ళు గుర్తుపెట్టుకోండి. చక్కగా మీరు ఒక పని చేయరాదండి, ఎంత బాగుంది మీకు. ఇక్కడ శుక్రుడిని బాగు చేసుకుంటే ఆటోమేటిక్గా శని బాగానే అవుతారు. అదేవిధంగా ఈ మౌంట్ మీద అనమాట, ఈ మౌంట్ మీద శుక్రవారం రోజున, ఎందుకంటే మీ ఇంటికి కారకుడే శుక్రుడు అనమాట, సెంటు రాసుకొని ఈ మన తమ్ము ఉంటుంది, తమ్ముతోటి మీరు ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్రాయ నమః అని చెప్పేసి, ఎందుకంటే అన్ని విధాలా బాగుంది, నేను చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని పొగుడుతుకుంటూ కూర్చోవడమే అనమాట. ఎవరైతే సినిమా రంగంలో వెళ్ళాలి వాళ్ళకి బాగుంటుంది, అంతా బాగుంటుంది. అదేవిధంగా శని ఏ భాగ్యస్థానం అయితే ఉంటుంది కదా, భాగ్యస్థానం ఫిష్ మౌంట్ నుంచి కూడా ఉంటుంది, ఇక్కడి నుంచి కూడా ఉంటుంది. ఇది వెళ్ళి మన శనికి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఈ ఫింగర్కి ఉంటుంది కదండి, దీనికి కలవాలి. ఇక్కడండి జెండా గుర్తు కూడా మంచిది. అదేవిధంగా ఇక్కడ స్టార్ ఉన్నా మంచిది. ఇక్కడ రౌండ్ వృత్తం ఉండకూడదండి. ఎవరికైతే రౌండ్గా ఉంటుందో వాళ్ళ కళ్ళు చూపించుకోండి, ఎందుకంటే కంటి చూపు పోతుంది, చాలామందికి చూశాను. అదేవిధంగా శనికి వేలు కింద ఎవరికైతే ట్రయాంగిల్ ఉంటుందో పాము వల్ల వాళ్ళు ఇదైపోతారండి, అంటే కొలాప్స్ అయిపోతారనమాట. జాగ్రత్త అండి ఈ విషయాన్ని, ఎందుకంటే యోగకారకుడు మంచి పొజిషన్లో ఉన్నారు, కరెక్టే. 2.5 years వరకు మీరు పట్టిందల్లా బంగారం, అంతా బాగుంది. అయితే దాంతోపాటు భాగ్యస్థానం కూడా బాగుండాలి. ఇంకా చాలామంది అండి 8వ తారీఖున పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, 8 కానీ 17 కానీ 26 కానీ, చాలా ఏళ్ళ నుంచి మేము ఏం చేయలేమండి, ఒక టీచింగ్ ఉద్యోగాన్ని వెళ్ళాలనుకుంటున్నాం అంటారు కొంతమంది ఏదన్నా బిజినెస్ అనుకుంటున్నారు, లేడీస్ బ్యూటీ పార్లర్, ఏదైనా ఇంటీరియర్ డిజైన్, జ్యువెలరీ డిజైనింగ్, ఏదన్నా మంచి మోడలింగ్లో వెళ్ళాలనుకుంటున్నారు లేడీస్, ఏదైనా మంచి బట్టల వ్యాపారం చేయాలనుకుంటున్నారు లేడీస్, చక్కగా చేసుకోండి. అయితే మీరు మొట్టమొదట మాత్రము శని మహారాజ్ని బాగా చేసుకోండి. ఎందుకంటే ఎవరికైతే అసలు కొంచెం చేతి హస్తరేఖలు బాగలేవనుకోండి, శని మహర్దశ నడుస్తుంది, లేకపోతే వీనస్ మహర్దశ నడుస్తుంది, వాళ్ళకి పర్వాలేదు. అయితే కొంచెం ట్రాన్సిట్ వల్ల కొంతమందికి లైట్గా, అంటే ఒక 10% మందికి అయితే అప్స్ అండ్ డౌన్స్, బట్ ఓవరాల్గా 90% అయితే చాలా బాగుంటుందండి వృషభ రాశి వాళ్ళకి. లాభస్థానం, కోరికలు ఫలించడం, ఇంకో విషయం సంతానానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే వృషభ రాశిని చూసుకుంటున్నారు. అది మొదటి దృష్టి. సెకండ్ దృష్టి పంచమ స్థానం. ఎవరికైతే చాలా ఏళ్ళ నుంచి మేము ప్రేమలో ఉన్నాము, ప్రేమ ఫలించడం లేదు, ప్రేమ ఫలిస్తుంది. సెకండ్ వన్ మంత్రసిద్ధి చేసుకోవాలి మనం. ఎందుకంటే శని భాగ్యాధిపతి పంచమ స్థానాన్ని చూసుకుంటే ట్రాన్సిట్లో అయినా ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఏ మంత్ర జపమైనా చేసుకోండి, తొందరగా సిద్ధి పొందుతారు. 11th హౌస్లో ఎప్పుడైతే శని కూర్చున్నా, గురువు కూర్చున్నా మంత్రసిద్ధి అండి, ఇది రాసుకొని పెట్టుకోండి వృషభ రాశి వాళ్ళకి. చివరికి మేము లగ్నంలో ఉన్న పర్వాలేదు, లగ్నం వాళ్ళకి కూడా పర్వాలేదు, చేసుకోండి మంత్రసిద్ధి. సంతానము కలగటం లేదు, సంతానం ద్వారా మాకు లాభం లేదండి, మా సంతానం ఊరికే పిచ్చిగా తిరుగుతుంది, ఒక స్టెబిలిటీ లేదు లైఫ్లో, నా మాట వినటం లేదు అన్నవాళ్ళు ఇప్పుడు మాత్రం మీరు చక్కగా సైలెంట్గా అంటారు. ఇప్పటి వరకు 20 ఏళ్ల నుంచి జరగంది ఇప్పుడు జరుగుతుంది ఏంటండి అంటే, ఎందుకంటే శని ట్రాన్సిట్ అంత బాగుంది కాబట్టి మీ పిల్లలే మీకు బంగారపు ఇల్లు కట్టిస్తారండి, అంత మంచిగా తయారవుతారు పిల్లలు. ఇంకెందుకండి ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇబ్బంది పడకండి, మీకు ఇబ్బంది పడే టైం వెళ్ళిపోయింది. నేను చెప్పినట్టుగా చేతి హస్తరేఖలు కొంచెం. అదేవిధంగానండి శని దృష్టి
అష్టమ స్థానం మీద కూడా పడబోతుంది. అష్టమ స్థానం అంటే సడన్గా లాటరీ తగలడం, సడన్గా పెద్ద యాక్సిడెంట్ ఉంది వాళ్ళ లైఫ్లో, అక్కడి నుంచి వాళ్ళు కోలుకుంటారు, బయటపడతారు. అలాంటివి కాకుండా చాలామంది అనుకోవచ్చు, అరే ఏదో కాబోయింది చక్కగా తప్పించుకున్నాను. అష్టమ భావం మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎవరైతే రీసెర్చ్ వాటిల్లో, క్రియేటివిటీ వాటిల్లో వెళ్ళొచ్చు. ఎవరికైతే చాలామందికి మంచి హయ్యర్ స్టడీస్ అంటే వాళ్ళ చదువు సాగకుండా ఆగిపోయింది, చాలా బాగుంటుంది. ఎందుకంటే 10th లార్డ్ కూడా ఆయన 10th లార్డ్ 9th లార్డ్. సో ఎవరైతే మేము ఏదన్నా అంటే ఎడ్యుకేషనల్ ఏదన్నా స్థాపిద్దామని చెప్పేసి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ నిశ్చితంగా మీరు చేసుకోండి. ట్యూషన్స్ రిలేటెడ్ ఉంటాయి, అవన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే బాగుంది. మీకు అంత పరిహారాలు అవసరం లేదండి. మీరు మాత్రం పరిహారాలు కొంచెం చేసుకోగలిగితే మీరు మీ రాశ్యాధిపతి అనేవాడు శుక్రుడిని బాగు చేసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ చూపించాను కదా, ఇది శుక్రుడి మౌంట్ అండి, ఇది బాగు చేసుకోండి. ఇక్కడ ఎప్పుడైనా నిలువు రేఖలు మంచిదండి. ఇక్కడ జల్లెడ గుర్తుంటే మాత్రం నన్ను అడగండి, శని ట్రాన్సిట్ అంటారు. జల్లెడ గుర్తండి అంత మంచిది. జల్లెడ గుర్తంటే ఇలా లైన్స్ ఉండి ఇలా మధ్యలో, అది చాలా చాలా చండాలం అండి. అంటే ఆ టైంలో ఎంత ఒక మంచి మనిషి కూడా నీచంగా మారిపోతారండి ఆటోమేటిక్గా. చేతి హస్తరేఖలు మనం ఏం చేయలేం. దీన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్చుకోలేమండి మనము. కానీ కొన్ని చిన్నవి చేసుకొని శుక్రుడిని బాగు చేసుకొని, శుక్రుడు నీచబడ్డా కానీ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నా కానీ కొద్దిగా మనం బాగు చేసుకోవచ్చు. అయితే అన్ని విధాలుగా బాగుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ విషయం చెప్పాలంటే కంగ్రాచులేషన్ అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.